శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ అధ్యాయంలో మళ్ళీ దిలీప చక్రవర్తి వశిష్ఠ మహర్షిని అడుగుతున్నారు. ఈ మాఘమాసంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది కేవలం నదీ స్నానమేనా, లేదా తీర్థయాత్రల్ని చేయటం వలన గల అటువంటి ప్రశస్త్యం కానీ ప్రభావం కానీ ఏమైనా దొరుకుతాయా? ఎందుకంటే మీ వలన అనేకమైనటువంటి విశేషాలను తెలుసుకున్నాను కాబట్టి, ఒకవేళ తీర్థయాత్ర దర్శనం వలన కూడా విశేషమైనటువంటి పుణ్యం కనుక లభిస్తే కనుక ఆ తీర్థయాత్రా ఫలితాలను కూడా చెప్పండి. ఏ తీర్థాలను దర్శించాలో చెప్పండి. నదీ స్నానం చేయలేనటువంటి వారు దాన్ని చేసి వారు కూడా గొప్ప ఉన్నతిని పొందుతారు అని చెప్పి అడిగినప్పుడు ఆ వశిష్ఠ వారు చెప్పింది ఏంటంటే, నదీ స్నానమే చాలా ముఖ్యమైనటువంటిది. ఒకవేళ నదీ స్నానం చేయకుండా తీర్థములను దర్శించినంత మాత్రము చేత పుణ్యం దొరుకుతుంది అనుకోవటం అవివేకం. ఎందుకంటే మాఘమాసంలో చెప్పినటువంటిది నదీ స్నానం ఒకటే. ప్రతి నదిలో నీరు కూడా గంగా నీటితోటి సమానమైపోతుంది మాఘమాసంలో. కాబట్టి మాఘమాసంలో చేసేటటువంటి నదీ స్నానం ఏదైతే ఉందో అది అన్ని పాపాలని కూడా తొలగించేటటువంటి గొప్పదనాన్ని పొంది ఉంది. అందులో ప్రయాగ అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి క్షేత్రం. ఎందుకంటే గంగా నది ఇతర నదులతో సంగమించేటటువంటి స్థానము. కాబట్టి ప్రయాగ క్షేత్రంలో కనుక స్నానం చేయటం అనేటటువంటిది 7 జన్మల్లో చేసినటువంటి పాపాలని సైతం కూడా అది తొలగిస్తుంది. అలాగే నదీ స్నానంతో పాటు శివకేశవాలయాల్లో దర్శనము, ఆ తర్వాత 360 పుణ్యక్షేత్రాలు భారతదేశంలో ఉన్నటువంటి 360 పుణ్యక్షేత్రాలని కనుక దర్శిస్తే కనుక వారి పాపములన్నింటినీ కూడా వాళ్ళు పోగొట్టుకోగలుగుతారు. ముఖ్యంగా త్రయంబకం అనేటటువంటి దివ్యమైనటువంటి క్షేత్రము, ఇది భారతదేశంలో పశ్చిమ భాగంలో ఉన్నటువంటిది. అక్కడ పవిత్రమైనటువంటి గోదావరి నది వచ్చింది. ఈ గోదావరి నది కేవలం గౌతముడు తన యొక్క గోహత్య దోషాన్ని పోగొట్టుకోవటం కోసం ఆయన ఈశ్వరుని కోసం తపస్సు చేసి సాధించినటువంటిది. కాబట్టి ఆ గోదావరి స్నానం చేసినటువంటిది, గోదావరి స్నానము, త్రయంబక క్షేత్ర దర్శనము, ఈ రెండు కూడా సకల పాపాలను కూడా హరింపజేస్తాయి. అలాగే ఇది కాకుండా అంటే గంగా, గోదావరి, ప్రయాగ ఇవే కాకుండా ముఖ్యమైనటువంటి నదులు, పుణ్యనదులు అనేటటువంటివి 100కు పైగా ఉన్నాయి. అందులో కొన్నిటిని చెప్తున్నాను. నందిని, మందాకిని, నళిని, తామ్రపర్ణి, భీమరథి, గంగా, యమున, నేత్రవతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మదా అనేటటువంటివి మహానదులు. అవే కాకుండా భాగీరథి, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రక, వశిష్ఠ ప్రవర, కాశ్యపి అనేటటువంటి నదులన్నీ కూడా మహానదులు. ఇవన్నీ కూడా అనేక యుగాలుగా ప్రవహిస్తూ ఉన్నటువంటివి. కాబట్టి మహాత్ముల యొక్క ప్రయత్నం చేత ఈ నదులన్నీ కూడా భూమి మీదకి రావటం, అవన్నీ కూడా ప్రవహించి పాపాలన్నింటినీ కూడా తీసేసుకుని పుణ్యాన్ని కలగజేసేటటువంటి నదులు. కాబట్టి ఈ నదుల్లో చేసేటటువంటి స్నానం ఏదైతే ఉందో అత్యంత పుణ్యప్రదము. మాఘమాసంలో నదీ స్నానము చేయటం వల్ల అత్యంతమైనటువంటి పుణ్యఫలితాలు కలుగుతాయి. అలాగే ఆ నదులను, ఆ తీర్థాలను
వాటి పేర్లను స్మరించినా కూడా అటువంటి దానికి కూడా పుణ్యం ఉంది. అలాగే దేవతలు కూడా వీటి యొక్క పేర్లన్నింటినీ కూడా వాళ్ళు స్మరించారు అనేటటువంటిది మనకి శాస్త్రముల్లో చెప్పబడి ఉంది. వీటితో పాటుగా మరికొన్ని ప్రసిద్ధమైనటువంటి ఉపనదులు కూడా ఈ నదుల్లో చేసేటటువంటి దానికి సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి పరంతప అనేటటువంటి ఒక నది ఉపనది ఉంది. అది ప్రవహించేటటువంటి ప్రదేశంలో కూడా శివుడు లింగాకారంలో వెలిసి ఉన్నాడు. ఆ క్షేత్రానికి కూడా విశేషమైనటువంటి ప్రభావం ఉంది. ప్రత్యేకించి ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాతకాలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి విశిష్టత కలిగి ఉంది. దానికి సంబంధించినటువంటి ఇతిహాసాన్ని చెప్తున్నాను విను అని చెప్పి ఆయన దానికి సంబంధించినటువంటి అంటే ఆ వరంతప అనేటటువంటి ఉపనది ప్రవహించేటట్టుగా గల ఉన్నటువంటి శివక్షేత్రాన్ని గురించినటువంటి విశేషాన్ని చెప్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి యొక్క నాభికంలో నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మగారికి అలాగే పరమేశ్వరుడికి ఇద్దరికి కూడా మొట్టమొదట్లో 5 తలలు ఉన్నాయట. పరమేశ్వరుడికి 5 తలలు ఉన్నాయి, ఆయన కూడా పంచముఖుడు. అలాగే బ్రహ్మగారికి కూడా 5 తలలు ఉన్నాయి. ఈ 5 తలలు ఉంటే ఈ బ్రహ్మగారు అహంకారంతో శివుడు నాకంటే ఏ రకంగా గొప్ప, నాకు 5 తలలు ఉన్నాయి, ఆయనకి 5 తలలు ఉన్నాయి. విష్ణుమూర్తి అంటే నాకు జననం ఇచ్చినటువంటి వాడు, నన్ను సృష్టించినటువంటి వాడు కాబట్టి విష్ణుమూర్తి గొప్పవాడైతే అయి ఉంటాడు, కానీ శివుడు నాతో సమానుడే అని చెప్పేటటువంటి ఒక వాదాన్ని లేవనెత్తట. దాంతో శివుడు కోపించి ఆయన యొక్క తలని గిల్లేసేట. తలని గిల్లేస్తే ఆయనకి 4 తలలే మిగిలాయి. ఇప్పుడు ఆ గిల్లేసినటువంటి తలని ఆయన చేతిలో పట్టుకుని ఇప్పుడు ఆయనకి అంటే బ్రహ్మగారిని ఆయన ఒక తలని నరికేసినా కూడా ఆయన ప్రాణం పోకపోయినా కూడా ఒక తలని తీసేశాడు కాబట్టి ఆయనకి బ్రహ్మహత్యా దోషం అంటుకుంది. ఆ బ్రహ్మహత్యా పాతకం అంటుకోవటం వల్ల ఆ బ్రహ్మగారి యొక్క తలని ఆయన చేతిలో పట్టుకుని ముల్లోకాల్లో కూడా తిరుగుతూ ఉండగా ఆ తిరిగేటటువంటి క్రమంలో అది ఆ తల పూర్తిగా ఎండిపోయి పుర్రిలాగా మారిపోయిందట. సరే, ఈయన ఆ పుర్రెతోటే భిక్షాటన చేస్తూ ఉన్నట్ట. భిక్షాటన చేస్తూ ఆయన ఇంటింటికి వెళ్ళి ఎందుకంటే బ్రహ్మహత్యా దోషం ఇప్పుడు అన్ని తీర్థయాత్రలు అన్నీ కూడా దర్శించాలన్నీ అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉండాలి. అందుకని ఆ భిక్షాపాత్రలాగా దాన్ని ఉపయోగిస్తూ అన్ని చోట్లకి వచ్చి భిక్షాందేహి అని చెప్పి అడుగుతూ ఉండేవాట. అడుగుతూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ గృహిణులు ఈయనకి భిక్ష వేద్దామని వచ్చేసరికి చూసేసరికి సాక్షాత్తు పరమేశ్వరుడు ధవళవర్ణంతో అద్భుతమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి చూడంగానే ఆయన యొక్క రూపాన్ని చూసి వాళ్ళందరూ కూడా పరవశంతో ఆయన వెనకాలే వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఇలా వెళ్ళిపోతుంటే మునీశ్వరులందరికీ కూడా అంటే ఋషిపత్నులు మునీశ్వరులు ఆ ప్రదేశంలో ఈయన భిక్షాటన చేస్తూ ఉన్నాడు. దాంతో మునీశ్వరులు ఋషీశ్వరులు వీళ్ళందరూ కూడా చూసి ఇలా మన భార్యలందరూ కూడా ఈ పరమేశ్వరుడు వెనకాల వెళ్ళి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అని చెప్పి కోపంతో శివుణ్ణి వాళ్ళందరూ కూడా శపించారట. ఏమనంటే నీ పురుషత్వం ఏదైతే ఉందో అది నశించిపోవుగాక అని చెప్పి ఆయన పురుషత్వం గురించి వాళ్ళు శపించారట. వీళ్ళ భార్యలందరూ ఆయనతో వెళ్ళిపోతున్నారు. ఆ రకంగా ఆయన పురుషత్వం అనేటువంటిది కోల్పోయాట. అది ఏ ప్రాంతంలో అయితే కోల్పోయాడో అది లింగ రూపంలో వెంటనే వెలిసిందిట. అటువంటి క్షేత్రము ఈ ప్రదేశంలో ఉన్నది. కాబట్టి మాఘమాసంలో ఆ నదీ స్నానం చేసి ఆ ఉపనదిలో స్నానం చేసి ఎవరైతే ఆ క్షేత్ర దర్శనం చేసుకుంటారో వారికి కూడా బ్రహ్మహత్యా దోషం ఏదైనా ఉంటే కనుక దాన్ని కూడా తొలగించుకునేటటువంటి దానికి వీలవుతుంది అని చెప్తూ ఇలా అద్భుతమైనటువంటి లింగాకారంలో మూర్తిభవించినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క తేజస్సు చాలా ఎక్కువగా ఉందట. మొదట్లో భయంకరమైనటువంటి తేజస్సుతో ఎవరూ కూడా దాన్ని చూడటానికి వీలులేనటువంటి తేజస్సు ఉంటే కనుక వెంటనే బ్రహ్మ విష్ణువులు వాళ్ళిద్దరూ కూడా శివుని దగ్గరికి వచ్చి ఆయన బాధపడుతుంటే ఆయన ఓదార్చి, ఎందుకంటే ఆయన పురుషోత్వాన్ని కోల్పోయి ఆ రకంగా లింగాకారంలోకి మారిపోయాడు కాబట్టి ఆయన్ని వెంటనే ప్రయాగ క్షేత్రానికి తీసుకువెళ్ళి అక్కడ ఆయన యొక్క బ్రహ్మహత్యాది పాతకాలన్నింటినీ కూడా అక్కడ నశింపజేశారట. ఆ రకంగా శివుని యొక్క పురుషోత్వం పడిన చోట అది ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా కలిసింది. అందువల్లనే శివుడు లింగాకారంలో అందరి చేత పూజింపబడుతున్నాడు. అలా పూజించినటువంటి శివుణ్ణి ఎవరైతే అలా మారిపోయినటువంటి శివుణ్ణి ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళందరూ కూడా శివ సాన్నిధ్యాన్ని పొందుతున్నారు అని చెప్పి వశిష్ఠ మహర్షి దిలీప్ చక్రవర్తితో చెప్తూ ఉండగా ఈ అధ్యాయాన్ని
సంపూర్ణం చేసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.